బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ఎస్జే శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అయితే మనం ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళినప్పుడు చాలా మందిలో వచ్చే సందేహాలు ఏంటంటే, ఒక మాట అంటూ ఉంటారు, శని పట్టిందేమో, శని దోషం ఉందేమో, గుడికి వెళ్ళాలి, దీనికి నివృత్తి చేసుకోవాలని అంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం శని త్రయోదశి రోజున ఎలా జరుపుకుంటే మంచిది? ఇప్పుడు ఇలా లోపాలు ఎవరైతే ఉన్నారో, శని త్రయోదశి అసలు ఈ సంవత్సరం ఎప్పుడొచ్చింది, ఆ రోజు ఎలాంటి పూజలు చేస్తే మంచిది అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఈ శని త్రయోదశి చివరైనటువంటి శని త్రయోదశి రాబోయేది 28వ తారీఖు వస్తుంది. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యం ఏంటంటే అనురాధ నక్షత్రయుక్తంగా ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రాధిపతి శని యాక్చువల్గా ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శని నడుస్తుంది ప్రస్తుతం. అంటే వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క రాబోయేటువంటి ఏదైతే ఉందో వృశ్చిక రాశి వారు కానీ ఇంకా మిగతా అటువంటి ఏలినాటి శని ప్రభావం ఉండేటువంటి రాశుల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ శని త్రయోదశి రోజు గాన వాళ్ళు దానము, ధర్మము, వ్రతము తదేకంగా చేస్తే గనక అపూర్వమైన ఫలితం వస్తుంది. ఇంకా విషయం ఏంటంటే శని త్రయోదశి ప్రదోష కాలం. ఇంకా మనం మంచిగా శివుడికి పార్థివలింగం తయారు చేసుకొని ఆ పార్థివలింగానికి తైలాభిషేకం చేసి శని మంత్రాన్ని జోడిస్తూ ఆవాహనం చేసి రుద్రాన్ని సంపుటితంగా కానీ లేదా రుద్రాభిషేకం కానీ చేసుకోవటం, తైలంతో అభిషేకం చేయటం చాలా మనకు ఈ దోషం అనేది, గ్రహపీడ అనేది పోతుంది. ఇక ఆ రోజు అవకాశం ఉన్నటువంటి వారు ఉదయాన్నే నిద్రలేచుకొని నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకము నువ్వులతో ప్రత్యేకంగా నల్ల నువ్వులు కానీ ఇదంతా తీసుకెళ్ళి ఒక చిన్న ప్రమిద తీసుకొని కొంత ఒక 100 గ్రాముల వరకు నువ్వుల్ని చిన్న నల్ల వస్త్రంలో మూటగట్టి దీపారాధన చేసి శనికి కానీ నవగ్రహాలకు కానీ 27 ప్రదక్షిణాలు చేసినట్లయితే శని దోషాలు పోతాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క ఇంకా స్వరూపం ఏంటంటే ఈ ఇనుపు వస్త్రాలు కానీ ఇనుపు మనకు సంబంధించినటువంటి ఏదైనా లోహ పరికరం ఏమైనా ఉంటే కూడా దానం ఇవ్వటం, నువ్వులు దానంగా ఇవ్వటము, నువ్వులు బెల్లాన్ని కలిపి ముద్దగా చేసి ఒక 7 వాటికి దానంగా ఇవ్వటం, ఆహారం లేని వాళ్ళకి నువ్వులతో చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దానం ఇవ్వటం మంచిది. ఈ శని దోషాలు యొక్క ప్రభావం ఏంటి మనిషి మీద అంటే తనకి కార్యం తలంచిన కార్యాలు కాకపోవటం ఒకటి, రెండవది స్తబ్దుగా ఉండడము, తర్వాత పనిలో విలంబనం కావటం, కార్య విలంబనాలు, తర్వాత ఏ పని మొదలుపెట్టినా కార్యాటంకం, ఒక మెట్టు వేయటం మళ్ళీ ఆగటం, ఒక అడుగు వేయటం మళ్ళీ ఆగటం, ఇలా ఆగుతూ ఉంటాయి. ఈ పనులు కూడా ఆటంకాలు ఉంటాయి. తర్వాత ఒకటి ప్రాణ భయం, లోపల ఎవరో వచ్చిన ఏమో అంటారో ఒక ప్రాణ భయాలు కూడా ఉంటాయి మనసులో కొంతమందికి. అంటే ఏది ఉండదు అక్కడ, ఒక భయం అనేది ఏర్పడుతుంది మనస్సున. అది కూడా ఏలినాటి శని ప్రభావం అనిపించడం అలా ఉంటుంది. ఇది కూడా అందుకు కారణంగా ఉంటుంది శని యొక్క విశేషంగా. తర్వాత ఈ యొక్క శనేశ్వరుడు ఆయుర్దాయకారకుడు. అంటే ఈ ఆయుర్దాయకారకుడు కాబట్టి ప్రతినిత్యము ఎవరైతే శనికి స్తోత్ర పారాయణం కానీ దశరథకృత శని స్తోత్రం కానీ ఇలా పారాయణాలు చేసుకోవటం వల్ల కూడా శని దోషాలు పోతాయి. శని అధిష్టాన దేవుడు విష్ణుమూర్తిగా మనం భావన, విష్ణుమూర్తిని ఎంతో ఆరాధనగా చేస్తాడు. అంటే విష్ణుమూర్తి చాలా ఇష్టడుగా ఉంటాడట శనిశ్చరుడు. అందుకని విష్ణుమూర్తి ఆరాధన చేయటం కూడా చాలా విశేషం. ఆ రోజు మనకు అవకాశం ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసిమాల సమర్పణ చేయటం, తర్వాత వెంకటేశ్వర స్వామికి ఏదో అర్చనను మనకు తోచిన విధానంగా స్వామివారు మాలలు వేయటం, అలా అర్చన చేసుకోవచ్చు. ఇలా కూడా శని దోషాలు నివృత్తి అవుతాయి. ఇంకా కొంతమంది ఈ నువ్వులతోని కూడా బాగా దంచేసి పిండిలో కలుపుకొని ఆ దీపాన్ని కూడా వెలిగించవచ్చు. ఏ నువ్వులు గురుగారు? అంటే 2 రకాల నువ్వులు యూజ్ చేయొచ్చా? తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు? అంటే ఇక్కడ ఎవరైనా ఆహార పదార్థాలకు ఇచ్చేటట్టయితే తెలుపు నువ్వులు ఇవ్వాలి. మనం పూజకి కరతూకి వాడుకునేటట్టయితే కనుక కృష్ణ తిలలు ఏవైతే ఎరుపు కాదు నలుపు కాదు మధ్య రంగులో ఉంటాయి, అవి కృష్ణ తిలలు అసలు వాడాల్సింది. కొంతమంది పెయింట్ వేయటాలు, దానికి నల్లగా వేయటం, నలుపుగా ఉన్నాడు కదా అని, అది కాదు. కృష్ణ తిలం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందరు కూడా చేసుకునేది అంటే నల్ల నువ్వులు అంటారు కానీ కృష్ణ తిలలు
దానిలో ఒక లేయర్ తీసేస్తే నల్ల నువ్వులు వస్తాయని చెప్పని అంటారు. కొంతమంది పెయింట్ వేస్తారు దానికే. అంటే అమ్మే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కలర్ వేసి అమ్ముతారు. అంటే ఆ కలర్ వేసి దాన్ని ఎండబెట్టి దానికి ఒక ప్రాసెస్ ఉందిలేమ్మా, ఆ ప్రాసెస్ చేసి అమ్ముతూ ఉంటారు. కానీ అదంతా కూడా మనకు కృష్ణతిలం తీసుకోవచ్చు, దాంతో దీపారాధన చేయొచ్చు. దాన్ని పిండిలో కలిపి మంచిగా నూరేసేసి దీపారాధన ప్రతిమగా చేసి నెయ్యి దీపం వెలిగించవచ్చు, నూనెతో వెలిగించవచ్చు. స్వామివారికి నల్ల బట్టలు దానంగా ఇవ్వచ్చు ఆ రోజు. నలుపు రంగు వస్త్రాలు కానీ ఇవన్నీ దానంగా ఇవ్వచ్చు. ఇంకా గొడుగు, ఇప్పుడు అందరికి చలికాలం కదమ్మా, ఈ రగ్గులు కానీ ఇవి ఉంటాయి కదా, బ్లాంకెట్స్ లాంటివి. అంటే ఎవరికైనా మనం ఈ శని త్రయోదశి రోజు దానం చేయటం వల్ల ఒకటి, రెండోది సేవకా గుణం అనేది ఉండాలి. అంటే సేవకా గుణం, ఇప్పుడు దేవాలయంకి వెళ్తాం మనము, శనికి అభిషేకం చేసేస్తాము, చుట్టూ పరిసరాలు క్లీన్గా ఉండాలి. ఒకవేళ మనం క్లీన్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అది కూడా శని దోషం పోదు. ఎప్పుడైతే ఆ సేవ చేసే వాళ్ళు ఉంటారు, గుళ్ళో సేవకా బృందం ఉంటుంది, వాళ్ళకి యథోక్తంగా దక్షిణ ఏదో ఒకటి, బ్రాహ్మడికి దక్షిణ అయితే ఎలా ఇస్తారో అట్లానే మీరు వాళ్ళకు కూడా ఇస్తే సంతోషపడతారు. అంటే శనేశ్వరుడు ఎవరిని అంటే పేదవాళ్ళకి కానీ సేవకా గుణం చేస్తూ ఉండేటువంటి వారికి కానీ వాళ్ళని గనక ఆశీస్సులు పొందితే శనేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అంటే సేవా గుణం అనేది ఎక్కువగా చూస్తారు శనేశ్వరుడు. ఎవరైతే ఆ సేవ చేస్తుంటారో వాళ్ళకి శని బాధలు ఉండవు. సేవ చేయకుండా వాళ్ళని అహంకారపూరితంగా తిట్టడము, అహంకారంగా మాట్లాడటము, అంతటి వాడివి ఇంతటి వాడివి అంటారు చూడండి, శని బాధలు ఉంటాయి. అంటే ఈ శని బాధ అంటే సేవకా వృత్తి ఎక్కువగా సేవకంగా ఉండేటువంటి వారిని అనుగ్రహిస్తాడు శనేశ్వరుడు ఎక్కువగా. వాళ్ళ ఆశీస్సులు పొందామంటే శనేశ్వరుడు ఆశీస్సులు పొందినట్టే. అందుకని సేవాగుణ దృక్పథంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో స్వామి చల్లగా చూస్తారు వాళ్ళని శనేశ్వరుడు. తద్వారా వాళ్ళకి ఆయురారోగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శని యోగం ఉంటే గృహప్రవేశాధికారాలు కూడా ఇస్తాడు. యోగం ఉంటే రాజకీయంగా పలుకుబడి ఉంటుంది, రాజుగా అవుతాడు. అనేక రకాలైనటువంటి రాజు ఈ యొక్క శనేశ్వరుడు ఐశ్వర్యవంతుడుగా చెప్పబడింది మనకు. అందరిచ్చే ఐశ్వర్యం ఒక ఎత్తు అయితే శనేశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం అపూర్వమైంది. కాబట్టి అంతటి ఐశ్వర్యవంతుడు శనేశ్వరుడు. కాబట్టి ఆయన యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు ఏలనాటి శని కానీ, సప్తమ శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ దోషాలు పోవడానికి ఆ రోజు కనుక ఇచ్చేస్తే కనుక ఫలితాలు బాగా ఉంటాయి. గురుగారు, మీరు అభిషేకాలు చేసుకోవాలని చెప్పారు, అంటే ఏ టైంలో చేసుకుంటే మంచిది, దానికి కూడా ఏమైనా నియమాలు ఉన్నాయా? ఈ అభిషేకం అంటే కొంత ప్రదోష కాలంలో చేసుకునే అభిషేకాలు కొన్ని ఉంటాయేమో. ఉపవాసం ఉండాలి, మరి ఉపవాసం ఉండి చేసుకొని ప్రదేశంలో అభిషేకం చేసుకొని భోజనం చేసుకోవచ్చు. టిఫిన్ కానీ ఏదైనా అవకాశం, అల్పాహారం, శనివారాలు ఉపవాసాలు ఉంటాయి కొంతమంది, అల్పాహారం చేసుకోవచ్చు, భోజనమే చేసుకోవచ్చు. ఇక మొత్తం అంతా కూడా ఉంటారు కదా ఉపవాసం, కాబట్టి రాత్రి భోజనం చేయొచ్చు. కాదు మేము శనివారం రాత్రి సమయంలో అల్పాహారం తీసుకుంటామంటే పూర్తిగా దాని మీదనే ఉండండి, రాత్రి ఒకటేసారి అభిషేకానంతరం అల్పాహారం తీసుకోండి. ఉండలేని వాళ్ళు పొద్దున్నే అభిషేకం చేసుకోవటం యథావిధిగా. పొద్దున్నే అంటే ఇప్పుడు 6 గంటలకు 6:30కో సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం నుంచి 1 గంట సమయం శనిహోర అంటాం, ఆ శనిహోరలో చేసుకోవచ్చు. అంటే దీనికి ప్రధానంగా ఆ హోర ఉంటుంది కాబట్టి. మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేటప్పుడు చేసుకోవచ్చు. అంటే సూర్యాస్తం అవుతుండగా ఇంకా ఇప్పుడు సపోజ్ మనకు 5:30-5:40కి సూర్యాస్తమయం అనుకోండి, 5:30కి అట్లా మొదలు పెట్టుకొని నిదానంగా 6:30-7 కల్లా పూర్తి చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల శనిశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అభిషేకం చేసుకోవటం వల్ల. దానము అనేది పొద్దున పూటనే ఇవ్వాలి, సాయంత్రం పూట దానం పనికిరాదు. కాబట్టి ఈ నియమాలు మాత్రం, వ్రతాది నియమాలు మాత్రం సాయంత్రం వరకు పాటించవచ్చు. దానాలు ఎవరికైనా పెట్టేది ఉన్నా, ఎవరికైనా ఇవ్వాలనుకున్నా దాన క్రమంలో అవన్నీ కూడా పగలు మధ్యాహ్న వేళలో పొద్దున వేళలో చేసుకోవాలి. నీలిరంగు పూలతో అర్చన చేయటం మంచిది. ఎరుపు పూలు పెట్టకుండా ఉండండి. నువ్వులు శనేశ్వరుడికి ఎరుపు పూలు పెట్టకుండా ఉండడం మంచిది. ఎక్కువగా పసుపు రంగు పూలు కానీ, నీలి రంగు పూలు కానీ, మళ్ళీ బిల్వదళాలతో కానీ, ఆ బిల్వదళాలు కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఈశ్వరుడే ఇచ్చాడు ఆ వరాన్ని. శనేశ్వర అని పిలుస్తారు నిన్ను నా యొక్క నామంతో కలుపుకొని. అందుకని ఆ నామంతో కలిపి పిలుస్తారు కాబట్టి బిల్వదళాలు పెట్టుకోవచ్చు. అధిష్టాన దేవుడు శివుడు కాబట్టి శనేశ్వరుడికి అలా కూడా మనం బిల్వదళాలు పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇనుపు లోహంతో చేసినటువంటి పదార్థాల్లో మంచిగా అపూర్వంగా దాని ఒక
దిమ్మగా పెట్టేసి ఉమ్. దానిలో దీపారాధన చేయొచ్చు. ఇనుప పాత్రలో కూడా దీపారాధన దీపారాధన చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే ఇనుమంటే ఆయనకి ఇది కాబట్టి. ఉమ్. తర్వాత ఎవరైతే శక్తి కొలది ఉమ్. ఇనుముతో చేసేటువంటి పరికరాలు ఏవైతే దేవాలయానికి ఉపయోగపడతాయో ఉమ్. అదే రోజు ఇవ్వచ్చు. ఉమ్. అంటే కొంతమంది గేట్లు కానీ ఉమ్. లేకపోతే ఏదైనా చిన్న అక్కడ అవసరాన్ని బట్టి ఇంకా ఉమ్. ఉమ్. చుట్టుపక్కలకి దేవాలయం అవసరం పడేటట్టు ఏది ఉన్నా కూడా ఉమ్. ఆ రోజు ఇవ్వచ్చు. అలా ఉమ్. అలా దానం ధర్మం తోచిన విధానంగా నువ్వుల నూనె దీపారాధనకి ఇవ్వటం ఉమ్. అది కూడా మంచి చేస్తుంది. ఇదంతా కూడా శని యొక్క ఉమ్. త్రయోదశి రోజు చేసుకోవటం వల్ల చాలా విశేషం. అందులో అనురాధ నక్షత్రం శని యొక్క నక్షత్రం, అధిష్టాన దేవుడు, ఉమ్. అధిపతి కూడా శని ఉమ్. కాబట్టి ఆ రోజు ఇవ్వటం చాలా విశేషమైంది. ఉమ్.